నమస్తే, వెల్కమ్ టు VB8 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ రింగ్ రోడ్లోని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సామిడి శేఖర్ రెడ్డి అనంతరం ఎల్బీ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎల్బీ నగర్ నియోజకవర్గం సహాయ కార్యదర్శి బాతరాజు నరసింహ, AISF రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సామిడి వంశవర్ధన్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు బోయపల్లి రాములు గౌడ్, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు రమావత్ సక్రు నాయక్, పార్టీ శ్రేణులు అరుణ్ కుమార్ గౌడ్, నాగరాజు, కృష్ణ, చంది, వెంకట్, ఎన్నమల శ్రీకాంత్ అంబేద్కర్కి నివాళులర్పించారు. తరఫున సిపిఐ తరఫున శేఖర్ రెడ్డి గారు వచ్చారు. అన్న చెప్పండి, ఇప్పుడు వర్ధంతి కార్యక్రమం ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా ముందుకెళ్తారు? నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు చెందిన అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి అటు హైదరాబాద్లో కానీ మండలాలు ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో అన్ని సెంటర్లో జరగడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాతరాజు ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు కామ్రేడ్ రాములు గౌడ్ గారు, అలాగే హైత్నగర్ డివిజన్ అధ్యక్షులు కామ్రేడ్ శక్రు నాయక్ గారు, AISF రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సామిడి వంశవర్ధన్ రెడ్డి గారు, హైత్నగర్ మండల సహాయ కార్యదర్శి బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని అన్నిటికీ బేర్ చేస్తూ యువతను ఎక్కువగా మా కమ్యూనిస్టు వైపు ఆకర్షితులను చేసే విధంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతూనే ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి తిరిగి సనాతన ధర్మం అంటున్నారో, సనాతన ధర్మం ఏం చెప్తుందో మన తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అంటే సనాతనం భర్త చనిపోతే సత్యసగామనం, తర్వాత ఇలాంటి అనేకమైనటువంటి మహిళల పట్ల కించపరిచే విధంగా ఉంది. కాబట్టి సనాతనం కాదు, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూనే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే విధంగా పావులు కదుపుతూనే దాంతోపాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద భారత కమ్యూనిస్టుగా కొట్లాడడానికి సంసిద్ధమైనమని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఘనంగా నిర్వహిస్తున్నాం. కాకపోతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులపైన, మైనార్టీలపైన అనేక దాడులు పెరుగుతున్నాయి. ఇది మనకు చాలా దురదృష్టకరం. అదేవిధంగా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏదైతే మనకు రాజ్యాంగం రచించారో దాన్ని కూడా తప్పుదోవ పట్టే విధంగా చేసే విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మార్పులు చేసే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాటన్నింటినీ తట్టుకుంటూనే భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు ముందుకెళ్తుంది. ఏదేమైనా సరే మేము దళితుల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ అందరూ సమానంగా చూసేది భారత కమ్యూనిస్టు పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఏదైతే రచించారో దాన్ని గౌరవిస్తూనే మేము ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ జోహార్ అర్పిస్తాం. సో ఇక్కడ నివాళులు అర్పిస్తున్నారు వర్ష స్టూడియో.